ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 11 వచనాలను ధ్యానించుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి తన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసరమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడెలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అత్యున్నతమైన దేవునికి మహిమకరంగా అపోస్తుడైన పౌలు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న లోతైన విషయాలను గురించి మనము ధ్యానించినప్పుడు పౌలు భక్తుడు ఆ 7వ అధ్యాయములో పాప నియమము గురించి, ఆత్మ నియమం గురించి లేక దేవుని నియమం గురించి, ఆయన జీవ నియమం గురించి అని తెలియచేస్తూ ధర్మశాస్త్రం మూలంగా అనేకమైనటువంటి శిక్ష విధులు ఉన్నాయి. పాప నియమమును బట్టి అనేక మంది శిక్ష విధించబడతారు. కానీ కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆయన కంటిన్యూషన్స్ రాశారు అంటే, చాలామంది యేసుప్రభు నమ్ముకుంటే ఏ శిక్ష విధి లేదు అనేసి పైన మాటలు తెలియచేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది తప్పు. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటే, పాప నియమము దాటి క్రీస్తు నియమంలోనికి, ఆత్మ నియమంలోనికి, జీవ నియమంలోనికి ఎవరైతే ప్రవేశిస్తున్నారో వారికి ఏ శిక్ష విధి ఉండదు. యేసు ప్రభువారు తన నియమము వారి హృదయాంతరంగంలో పెట్టి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను. అపోస్తలుడైన పౌలు తన అనుభూతి చెప్తా ఉన్నాడు. ఎంతవరకు ధర్మశాస్త్రానికి నేను లోబడి ఉంటినో, ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞల విషయంలో నేను భయపడుతుంటినో, పాప మరణముల నియమం నుండి నన్ను యేసు ప్రభువారు జీవమునిచ్చు తన ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చెయ్యజాలకపోయేనో దాన్ని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము బలుల గురించి మాట్లాడింది, ఆజ్ఞలు ఇచ్చింది,
కానీ మనుషులు చేయలేకపోయారు. ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో యేసు ప్రభు స్వయాన ఆయన వచ్చి మానవుల కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి అందరికీ విమోచన దయచేశాడు. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుని యొక్క సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మానవులందరికీ వారి యొక్క అవిధేయత వలన పాప నియమం బట్టి వారికి రావాల్సిన శిక్ష విధి మహిమగల దేవుడు తన అద్వితీయ కుమారునికి ఈ యొక్క పాప శరీరాకారముతో ఈ భూలోకానికి పంపించాడు. వాస్తవానికి దేవుడు ఆత్మస్వరూపి. మోసే నిన్ను చూడాలయ్యా అంటే ఏ నరుడు నన్ను చూసి బ్రతికి ఉండడు అంటాడు. అలాంటి మహిమ స్వరూపుడిన ఆత్మస్వరూపిన దేవుడు మరియమ్మ గర్భములో ఒక సామాన్యమైన మానవుని యొక్క రూపంలో శరీరాకారముతో లోకంలో జన్మించి సకల మానవ జీవితంలో పాపముతో నిండి ఉన్నటువంటి వారి శరీరము వారి పాప నియమము నుండి వారికి విడిపించడానికి ఆయన శిక్ష విధించుకున్నాడు. కలువరి శిలువలో ఆయన మరణించి మనందరికీ పాప క్షమాపణ అనుగ్రహించాడు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు ఈ లోక సంబంధంగా ధర్మశాస్త్రమును బట్టి లేక ఏదైతే ఆజ్ఞలున్నాయో దాన్ని బట్టి జీవిస్తూ చాలాసార్లు దాని నుంచి బయటికి రాలేక అనేక మంది కలవరపడుతున్నారు. శరీరానుసారమైన వాటి మీద మనసు పెట్టి శరీర సంబంధమైన కార్యముల మీద వారు మనసు పెట్టి జీవిస్తున్నారు. కనుక శరీరానుసారమైన మనస్సు అది వారికి మరణము. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారంగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి మనను ఒక నూతన స్థితిలో నూతన జీవాన్ని మనకిచ్చి ఆత్మానుసారంగా తన పరిశుద్ధాత్మ కలిగిన వారమై ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారై సమాధానముగా ఉండుటకు ఆ ఆత్మానుసారమైన మనస్సు మనకు జీవమును సమాధానమును అనుగ్రహిస్తుంది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమై ఉన్నది. అది ధర్మశాస్త్రానికి లోబడదు. ధర్మశాస్త్రము దేవుడు పాటించడానికి ఇచ్చాడు. కానీ శరీర సంబంధమైన మనస్సు శరీర క్రియలు తను చేసుకుని వెళ్ళిపోతుంది. కానీ ధర్మశాస్త్రానికి మాత్రం లోబడదు, ఎంత మాత్రం లోబడదు. తను తన శరీర ఆశలను నెరవేర్చి లోభముతో ఈ లోక సంబంధమైన అనేకమైన దురాశతో తన జీవితము గడపడానికి ఇష్టపడుతుంది. కనుక అది దేవునికి విరుద్ధమై ఉన్నది. అలాంటి పరిస్థితులలో మనం గమనించినప్పుడు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావము కలిగి శరీర ఆశలకు లోబడి దురాశ నెరవేర్చగోరుతున్నవాడు శరీర సంబంధమైన పాప క్రియలతో ఎంతమంది అయితే జీవితాలు గడుపుతున్నారో అలాంటి వారు దేవునికి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు.
ఏ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తును మనం అంగీకరించామో ఆయన పంపించిన పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలి. ఆత్మానుసారంగా ఆత్మ స్వభావము కలిగిన వారై జీవించాలి. ఆత్మ స్వభావం అన్నప్పుడు ఆత్మ యొక్క క్రియలు, ఆత్మ మనలో పెట్టేటటువంటి తన ఆత్మ యొక్క అనేకమైనటువంటి ఫలాలు ఫలించాలి. ఆత్మ నియమమును బట్టి మనము లోకంలో జీవించాలి. అప్పుడు మనము దేవుని వారము, క్రీస్తు వారము కాగలము. ఒకవేళ గనుక మన శరీర స్వభావం గల వారు గనుక ఉంటే, క్రీస్తు ఆత్మ లేని వారైతే మనం క్రీస్తుకు సంబంధించిన వారము కాలేము. నా సోదరుడ సహోదరుడా, ఒక్కసారి ఆలోచించుకోనండి. మీరు ఏ విధమైన స్థితిలో ఉన్నారు? శరీర స్వభావం కలిగిన వారుగా ఉన్నారా? ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఉన్నారా? ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు క్రీస్తు గనుక మనలో లేకపోతే, మనము ఆయన ఆత్మ లేకపోతే మనము ఏమి కాము. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉన్నాడు, క్రీస్తు మనలో ఉండడం అంటే ఆయన వాక్యము మనలో ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని బట్టి, ఆయన మాటను బట్టి జీవించగలిగినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు మనము నీతి విషయమై జీవం కలిగిన వారమై ఉండగలము. క్రీస్తు ఆత్మ లేకపోతేనే మనము మృతమైన వారంగా ఉంటాము. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎంత అద్భుతమైనటువంటి ముగింపు అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ అనగా తండ్రి అయిన దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల, తను పంపించిన పరిశుద్ధాత్మ మనలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును లేపినవాడు ఎవరు? అది పరమ తండ్రి. చావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. మనము చనిపోయినా మనము బ్రతుకుతాము. ఈ శరీరము మనం మునుపటి వలె అపోస్తలుడు పౌలు చెప్పాడు కదా, మీరు నీతికి సాధనములుగా అప్పగించుకొనుడి అని. రండి, ఈ సమయంలో దేవునికి మనలను మనం అప్పగించుకుని దేవుని యొక్క ఆత్మ మనలో నివసించేలాగున మనం కోరుకుందాం. మిక్కిలి దయగల తండ్రి, ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. ఈ వాక్యం బట్టి మా జీవితాలు దీవించి మీ నామమునకు మహిమకరంగా, కేవలము మీ నామానికి మహిమకరంగా మేము జీవించుటకు భాగ్యము నిమ్మని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.